హాయ్ గైస్, 2 వారాల్లోనే భారీ లాభాలు కల్కి మూవీ. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బాస్టర్ కల్కి 2898 AD రిలీజ్ కంటే ముందు వరల్డ్ వైడ్గా 375 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నది ఈ మూవీ. 2 వారాలు కంప్లీట్ అయిపోయేసరికి 472 కోట్ల షేర్ రాబట్టింది. అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే 97 కోట్ల షేర్ ఎక్స్ట్రా రాబట్టింది. ఆల్మోస్ట్ 100 కోట్ల షేరు 2 వారాల్లోనే లాభం. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎపిక్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ క్రియేట్ చేసి పెట్టింది కల్కి మూవీ. అంచనాలను మించిపోయి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. 375 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రేక్ ఈవెన్ అయితే చాలా అనుకున్నారు. కానీ 2 వారాల్లోనే 100 కోట్ల ప్రాఫిట్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక RRR, ఒక బాహుబలి తర్వాత మళ్ళీ అంతటి ఎపిక్ బ్లాక్ బాస్టర్, అంతటి లాభాలు తీసుకొచ్చిన మూవీ కల్కి మూవీ. వర్కింగ్ డేలో కొద్దిగా స్లో అయినా కానీ జస్ట్ సాటర్డే లేకపోతే సండే మార్నింగ్ తోటే ఈ మూవీ 1000 కోట్ల గ్రాస్ క్లబ్లోకి వెళ్ళబోతుంది. 100% ఇవి తెలుగు సినిమా చరిత్రలో ప్రభాస్కి ఇది 2,000 కోట్ల మూవీ. సౌత్ ఇండస్ట్రీ పరంగా ప్రభాస్కి 2 సార్లు 1000 కోట్ల క్లబ్లోకి చేరిన హీరోగా ప్రభాస్ క్రియేట్ చేసి పెట్టిండు. అలాంటి రికార్డు నిన్న 14వ రోజు వరల్డ్ వైడ్గా దాదాపు 6,70,00,000 షేర్ రాబట్టింది. 14 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 1,05,00,000 దాకా షేర్ రాబట్టింది. ఏ మాత్రం తగ్గట్లే. 2వ వారంలో కూడా 1,00,00,000 షేర్ తగ్గకుండా రన్ అవుతూనే ఉంది కల్కి మూవీ. లాంగ్ రన్లో మళ్ళీ సాటర్డే సండే వచ్చిందంటే కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ మంచి కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉంది. దానికి ఉదాహరణే నిన్న 14వ రోజు వర్కింగ్ డే కూడా ఆల్మోస్ట్ 7 కోట్ల దాకా షేరు, 14 కోట్ల గ్రాస్. అంటే లాంగ్ రన్ చాలా రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. తిరుగులేని లాభాలు 2 వారాల్లోనే 100 కోట్ల ప్రాఫిట్. అంటే 3వ వారంలో 100% ఈ మూవీ 35 నుంచి 40 కోట్ల ప్రాఫిట్ వరల్డ్ వైడ్గా ఉండే అవకాశం ఉంది. ఇంకా సీడెడ్లో కానీ ఆంధ్రలో కానీ 99% థర్డ్ వీక్లో బ్రేక్ ఈవెన్ అయిపోయి ఇంకా 100% అక్కడ కూడా ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంది. నైజాంలో మాత్రం జైత్ర దండయాత్ర కొనసాగుతూనే ఉంది. భారీ లాభాలు మినిమం 15-20 కోట్ల లాభాలు వసూలు తీసుకొస్తూనే ఉంది. నైజాంలో ఎంత బిజినెస్ జరిగినా కానీ ఇంకా సాలార్ లేటెస్ట్ జపాన్లో రిలీజ్ అయింది. ఇండియన్ సినిమాల పరంగా థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ 26 మిలియన్ సాధించిందంటే ఆల్మోస్ట్ ₹1,00,00,000 దాకా అక్కడ మన ఇండియన్ కరెన్సీలో ₹1,00,00,000 దాకా వసూలు చేసిందంటే బెస్ట్ నెంబరే రాబట్టింది. లాంగ్ రన్లో ఎంత రాబడుతుందో. ఒక RRR, బాహుబలి తర్వాత మళ్ళీ అలాంటి కలెక్షన్స్ నమోదైన బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా ఓపెనింగ్ సాధించింది సాలార్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. 97 కోట్ల ప్రాఫిట్ జస్ట్ 14 రోజుల్లోనే. థ్యాంక్ యూ సో మచ్.